సో ఈరోజు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా చూద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్స్ బై అట్లీస్ట్ బై టుమారో. ఓకే, మనం రేపటి లోపల మనం అందరం ఆన్సర్స్ తెచ్చిపెట్టుకుంటే సో ఎవరు ఏ స్టాండర్డ్ లో ఉన్నారు, ఎవరు ఎక్కడి వరకు నేర్చుకున్నారు అనేది నాకు అర్థమవుతుంది కదా. చెప్పండి. ఎవరు సెండ్ చేశారు, ఎప్పుడు సెండ్ చేశారు? నేను సెండ్ చేశాను కదా మీకు అసైన్మెంట్ 1. yes, అసైన్మెంట్ 1. ఓకే, నేను ఫినిష్ చేసా అయితే. ఓకే, గ్రేట్. సో మీరు ఫినిష్ చేయండి. ఓకే, షూర్. సో ఈరోజు టాపిక్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు ఏం క్వశ్చన్ లేదు, ఐ థింక్ మీరే క్వశ్చన్ అడుగుతారని అనుకున్నా, బట్ ఫైన్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే సో ఒక వర్డ్ రాస్తే ఇక్కడ దాన్ని చూస్తే లేకపోతే దాన్ని చదివితే మీకు ఏమర్థమైందో చెప్పండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? నేను ఒక వర్డ్ రాసిన జాయిన్స్ అని. సో అది వింటే ఎవరికన్నా అంటే ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? కంబైన్. వెరీ గుడ్. ఇంకా సో మరి ఇక్కడ కంబైన్ ఎందుకు అవసరం అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. అసలు సీక్వెల్లో కంబైన్ అనేది ఎందుకు అవసరం, దేన్ని చేస్తాం కంబైన్ అంటే జస్ట్ మీకు అనిపించే చెప్పండి అంతే. ఓకే, అంటే సిస్టర్ డిఫరెంట్ టేబుల్స్ నుంచి డాటాని మనం గ్యాదర్ చేయాలంటే జాయిన్స్ ద్వారా వేసుకోవచ్చు కదా, కంబైన్ ద్వారా. ఎస్, ఎగ్జాక్ట్లీ, సూపర్. సో ఫస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ఎస్క్యూఎల్ అంటే ఈ సీక్వెల్ సర్వర్ అనేది అంటే మనం నేర్చుకునేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అన్నాం కదా. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా మొత్తం డిఫరెంట్ టేబుల్స్గా డివైడెడ్ అయి ఉంటాయి, ప్లస్ వాటన్నిటి కూడా ఒక కామన్ కాలం ఉంటుంది అని చెప్పిన, రైట్? సో ఈ డిఫరెంట్ టేబుల్స్ని మనం కనెక్ట్ చేయడానికి మనం ఏం వాడతామంటే జాయిన్స్ వాడతాం సీక్వెల్. ఓకే, సో ఏంటంటే మనకి ఇక్కడ 2 టేబుల్స్, ఇక్కడ మీ అందరికి టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా. సో స్టూడెంట్స్ మార్క్స్ అన్ని ఒక టేబుల్లో ఉన్నాయి, స్టూడెంట్స్ డెమోగ్రఫిక్స్ అన్ని ఒక టేబుల్లో ఉన్నాయి. ఓకే, మీకు ఇంకొక మంచి ఏమంటారు, మీకు మనకి చిన్నప్పుడు మ్యాథ్స్లో ఉంటాయి ఏంటివంటే సెట్స్ ఉంటాయి కదా, విన్నారా? సెట్స్ మనకి ఎలా ఉంటాయంటే నేను రాస్తాను ఇక్కడ. సో ఇదేమో సెట్ ఏ అని, నెక్స్ట్ ఇదేమో సెట్ బి అని అనుకున్నాం. ఓకే, చిన్నగా ఉన్నప్పుడు మనకు ఉంటాయి ఇట్లా, రైట్? సో ఇప్పుడు నేను ఇట్లా రాసిన అనుకోండి, దీన్ని ఏమంటాం ఎవరైనా చెప్పండి? ఇలా రాసిన, సో దీన్ని ఏమంటాం మనం? ఇలా మేబీ ఐడియా ఉండేటట్టు. ఇంటర్సెక్షన్. సంధ్య, గ్రేట్. సో దీన్ని ఏమంటాం మనం? ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్తాం కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది ఏం చెప్తుంది ఇక్కడ? ఇది సెట్ ఏ కదా, ఇది సెట్ బి కదా. సో సెట్ ఏ లోపల ప్లస్ సెట్ బి లోపల కామన్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తుంది. ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి. అయితే నేను మీకోసం ఒక 2 సెట్స్ రాస్తే ఎట్లా అంటే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే సెట్ ఏ లోపల సెట్ బి లోపల ఏ ఎలిమెంట్స్ అయితే కామన్ ఉంటాయో వాటిని మాత్రమే ఇస్తుంది కదా. సో నేను ఇంకొక చిన్న సెట్ రాస్తా, చెప్పండి ఆన్సర్. ఏ సెట్లు ఏమున్నాయంటే నాకు 2, 3, 5, 9 ఉన్నాయి. ఓకే, ఏ సెట్లో ఇవి ఉన్నాయి. అండ్ బి సెట్లో వచ్చేసి నాకు ఏమున్నాయంటే 5, 9, 10, 11 ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నాయి. అందరికి అర్థమవుతుంది కదా, కొంచెం తిక్క రాస్తున్నాను అనుకోండి, బట్
అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ఏ సెట్లోనేమో ఎలిమెంట్స్ 2, 3, 5, 9 ఉన్నాయి. బి సెట్లోనేమో 5, 9, 10, 11 ఉన్నాయి. సో మనం ఏమనుకున్నామంటే అంటే యాజ్ పర్ ఏ ఇంటర్సెక్షన్ బి దాని మీనింగ్ ఏంటంటే ఏ సెట్లో ఉన్న బి సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బిలో వస్తాయి కదా. సో మరి ఇప్పుడు చెప్పండి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ ఎలిమెంట్స్ వస్తాయి? ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో 5, 9, 5, 9. 9 అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొకటి రాస్తా. ఇంకొకటి ఏంటంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కాకుండా ఇలా రాసా అనుకోండి, ఇలా ఇచ్చేసి ఇలా మొత్తం ఇట్లా అంతా ఓకే, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అంతా ఫిల్అప్ అయింది. దీన్ని ఏమంటాం? యూనియన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఏం చెప్తాం మనం? ఏ ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి ఓకే. జస్ట్ ఇది మనం చిన్నప్పుడు పెట్టుకుని రివిజన్ చేస్తుంది అంతే ఓకే. ఇది ఏ యూనియన్ బి. అయితే ఈ కింద 2 సెట్స్ ఉన్నాయి కదా ఏబి. సో ఏ యూనియన్ బి చేస్తే ఏ ఎలిమెంట్స్ వస్తాయి? ఎవరు చెప్తారంటే సంధ్య మనం పని చెప్తారు. సంధ్య చెప్పండి. 2, 3, 5, 9, 10, 11. ఏ ఎలిమెంట్స్ వస్తాయి? 2, 3, 5, 9, 10, 11. ఎగ్జాక్ట్లీ, సూపర్. ఏంటిది? 2, 3, 5, 5, 9, 9 అండ్ 10, 11 కదా. సో ఇలానే గమనిస్తున్నాను. నేను ఇంకొకటి రాస్తా, దానికి ఏమొస్తా అవుట్పుట్ చెప్పండి ఓకే. ఇది ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి ఓకే. నేను ఇలా రాసిన ఏంటిదంటే లెట్ మీ టేక్ అనదర్ థింగ్. ఏం రాసినంటే ఇది సెట్ ఏ ఓకే, సెట్ బి. సో ఏం ఫిల్ అయిందంటే ఇలా ఫిల్ అయింది, ఇది ఫిల్ అయింది ప్లస్ ఇది ఫిల్ అయింది ఓకే. ఇప్పుడు ఏ ఏ ఎలిమెంట్స్ వస్తాయో చెప్పండి. 2, 3, 5, 9. 5, 9 మ్యాచ్ అయినాయి కాబట్టి మ్యాచ్ ఓన్లీ మ్యాచింగ్ వాల్యూస్ వస్తాయి చెప్పండి. బిలో. ఓకే విజయ, లేదా మొత్తం వస్తాయి. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. బట్ నేను ఇప్పుడు ఎవరిని అడుగుతా అంటే అదే ఆన్సర్. శృతి మీరు చెప్పండి. శృతి ఇది ఓకేనా, మీకు అర్థమైందా? సో ఇప్పుడు తను చెప్పింది ఏంటిదంటే విజయ్ చెప్పింది ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయంటుందంటే ఇది సెట్ ఏ కదా, సెట్ ఏ, సెట్ బి. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఫిగర్ చూసినట్టయితే ఏమేమి చెప్పండి? సెట్ ఏ మొత్తం వచ్చేసింది ప్లస్ ఇంటర్సెక్ట్ అంటే రెండిట్లో మ్యాచ్ అనేది కూడా వచ్చేసింది. అంటే సెట్ ఏ మొత్తం అంటే 2, 3, 5, 9 రైట్. ఇది సెట్ ఏ మొత్తం. కానీ ఇక్కడ మ్యాచింగ్ కూడా ఉన్నాయి కదా, ఈ పార్ట్లో మ్యాచింగ్ కూడా ఉన్నాయి కదా. సో మ్యాచింగ్ ఏంటి? ఈ రెండిట్లో మ్యాచ్ ఏంటి? 5, 9. కాబట్టి 5, 9 ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను రాయను. అర్థమైందా? సో అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, నేను మళ్ళీ చెప్తా ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి రాస్తానా, నాకు ఇప్పుడు ఆన్సర్ ఎవరు చెప్తారంటే శృతి చెప్తారు ఓకే. సో ఏం రాసినంటే సెట్ ఏ ఓకే, సెట్ బి ఏం చేసినంటే సెట్ బిని ఇట్లా ఫిల్ చేసిన అనమాట. మొత్తం ఇది మొత్తం ఫిల్ అయ్యింది. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ వస్తాయి? అంటే ఓన్లీ బిలోనే వస్తాయి అన్నట్టు. ఆల్రెడీ కామన్ ఈ బిలో కూడా ఉంటాయి కాబట్టి బి వస్తుంది. మనకి ఇట్లా ఉంటుంది కదా, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు బి, బి మైనస్ ఏ ఈక్వల్స్ టు ఏ అని. ఎగ్జాక్ట్లీ, సూపర్ ఓకే. ఏంటిది ఇప్పుడు ఏమొస్తాయి? 5, 9, 10, 11 ఇలా వస్తాయి ఓకే, ఇలా వస్తాయి అన్నమాట. సో మీరు చెప్పింది ఆన్సర్ రైట్.
సో ఇప్పుడు ఇవి అర్థమైనాయి కదా. సో సేమ్ ఇక్కడ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవే ఇప్పుడు జాయిన్స్ కూడా సిమిలర్ టు దిస్ అన్నమాట. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ కి బదులుగా మనకి ఒక నేమ్ ఏముంటుందంటే అక్కడ ఇన్నర్ జాయిన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, రెండు సెట్లని జాయిన్ చేస్తున్నాం కదా, అక్కడ కూడా ఏం చేస్తామంటే రెండు టేబుల్స్ ని జాయిన్ చేస్తాం అనమాట. ఇక్కడ రెండు టేబుల్స్ లో మ్యాచింగ్ రికార్డ్స్ వస్తే మనం దాన్ని ఏమంటున్నాం, ఇక్కడ ఇంటర్సెక్షన్ అని అంటున్నాం కదా. మనం అక్కడ ఏమంటాం దాన్ని అంటే సీక్వెల్ లో ఇన్నర్ జాయిన్ అని అంటాం. ఓకే, ఇన్నర్ జాయిన్ అని అంటాం. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ మొత్తం చేసినాం కదా, ఏది ఇక్కడ మొత్తం ఏమంటారు ఏ యూనియన్ బి అంటున్నాం కదా. సో ఏ యూనియన్ బి అంటే టేబుల్ సెట్ ఏలో ఉన్నాయి వచ్చినాయి, సెట్ బిలో ఉన్నాయి, అన్ని కలిపి వస్తాయి కదా. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఫుల్ జాయిన్ అని అంటాం. ఓకే, ఫుల్ జాయిన్ అంటే సెట్ ఏలో ఉన్నాయి వస్తున్నాయి, సెట్ బిలో ఉన్నాయి కూడా వస్తున్నాయి. మరి ఇక్కడ చూసిండ్రా, ఇప్పుడు నేను ఇక్కడ గీసిన సెట్ ఏని మొత్తం ఫిల్ చేసిన, సెట్ బిని ఇట్లా ఫిల్ చేయకుండా ఉంచిన. సో దీన్ని ఏమంటాం మనం అంటే లెఫ్ట్ జాయిన్ అని అంటాం. ఓకే, అంటే మనం ఏం చేసినాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ మొత్తంలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చినాయి. ఓకే, ఇంకా క్లియర్గా చెప్తాను, బట్ ఈ ఫిగర్స్ని చూసి నేమ్స్ చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాసిన ఫిగర్కి మనం ఎస్క్యూఎల్లో ఏమని చెప్పవచ్చు అంటే లెఫ్ట్ జాయిన్ అని చెప్పవచ్చు. లెఫ్ట్ జాయిన్. ఓకే, మరి దీనికి ఏమని చెప్పవచ్చు చెప్పండి, దీన్ని ఏమని చెప్పవచ్చు? రైట్ జాయిన్. రైట్ జాయిన్. ఓకే, రైట్ జాయిన్. సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఒక లైన్గా ఒక 4 సెంటెన్స్ చెప్పుకున్నాం. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ లేకపోతే ఇక్కడ మన మ్యాథ్స్లో ఉన్న ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది, రెండు టేబుల్స్లో ఆర్ఎల్స్ రెండు సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. ఓకే, ఓన్లీ మ్యాచింగ్ వాల్యూస్. ఓన్లీ మ్యాచింగ్. కామన్ మీన్స్ మ్యాచింగ్ కదా. సో ఇప్పుడు సెట్లో ఇది, బి సెట్లో ఇది, వీటిని ఏమంటే మనం కామన్ ఎలిమెంట్స్ అని అనొచ్చు, లేకపోతే మ్యాచింగ్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు కదా. సో ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఏమొస్తాయంటే మనకి మ్యాచింగ్ ఎలిమెంట్ మాత్రమే వస్తాయి. ఓకే, మ్యాచింగ్. అండ్ ఫుల్ జాయిన్ చేసినప్పుడు అన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఫుల్ జాయిన్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, ప్లస్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. ఓకే, ఫుల్ జాయిన్ చేసినప్పుడు. మరి లెఫ్ట్ జాయిన్ చేస్తే ఏమొస్తాయి అంటే ఆల్ లెఫ్ట్ సైడ్ రికార్డ్స్ వస్తాయి, అంటే ఆల్ లెఫ్ట్ రికార్డ్స్ వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చేసినాం కదా, ఇక్కడ లెఫ్ట్ జాయిన్ చేసినాం అంటే లెఫ్ట్లో ఏదంటే సెట్ ఏ కదా, అంటే ఏ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ప్లస్ బి టేబుల్ నుంచి మ్యాచింగ్ ఎలిమెంట్స్ వస్తాయి. బి టేబుల్ నుంచి మ్యాచింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి 5,9 కదా. సో ఇక్కడ బి టేబుల్ ఉన్న మ్యాచింగ్ ఎలిమెంట్ 5,9. సో మరి ఈ రెండింటిని కలిపి రాస్తే మనకు వచ్చేది 2, 3, 5, 9 కదా. అంటే ఏం చెప్పొచ్చు మనం, ఆల్ లెఫ్ట్ రికార్డ్స్ ప్లస్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. అండ్ రైట్ అంటే ఏంటి, ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఆల్రెడీ మనకి రైట్ సైడ్ ఏమంటారు, లెఫ్ట్ జాయిన్ కి రైట్ సైడ్ నుంచి వచ్చే మ్యాచింగ్ రికార్డ్స్ అనేది ఆల్రెడీ లెఫ్ట్ రికార్డ్స్ లో ఉంటాయి అనమాట. సో మనం ఏమని చెప్పొచ్చు, ఏమంటారు మనం కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ చెప్తున్నాం. ఓకే, ఇప్పుడే ఓకే, ఆల్ రైట్ టేబుల్ రికార్డ్స్ ప్లస్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, సో ఇది జాయిన్స్ అంటే ఇది. మరి ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ మన దగ్గర ఏముంది, స్టూడెంట్స్ డెమోగ్రఫిక్ డేటా ఉంది, స్టూడెంట్ మార్క్స్ డేటా ఉంది. సో మనకి ఎవరికైనా డెమోగ్రఫిక్ కావాలంటే డెమోగ్రఫిక్ తీసుకుంటారు, మార్క్స్ యొక్క ఏమంటారు మార్క్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మార్క్స్ టేబుల్కి వెళ్ళి తీసుకుంటారు. బట్
నాకేం కావాలంటే రెండిట్లో కావాలి, అంటే రెండు కావాలి, మార్క్స్ కావాలి ప్లస్ డెమోగ్రాఫిక్స్ కావాలి. సో ఎట్లా చేయొచ్చు నేను అంటే లెట్ మీ రైట్. ఫస్ట్ ఎలా రాయొచ్చు అంటే వచ్చి ఒక సింటాక్స్ చెప్తా. ఫస్ట్ ఆ సింటాక్స్ బాగా గుర్తుంచుకోండి. ఈ జాయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు యూజ్ చేస్తుంటాం. సో సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్, మనం రెండు టేబుల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఏంటి స్టూడెంట్స్ డెమోగ్రఫిక్ అండ్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ demographic or let me take from the select from ఈ టేబుల్లో వాల్యూస్ లేవు. let me take student marks. ఓకే, ఈ రెండింటిని నేను ఎక్స్క్యూట్ చేస్తే నాకు ఏంటంటే ఈ టేబుల్లోనేమో డెమోగ్రాఫిక్స్ డేటా ఉంది, ఈ టేబుల్లోనేమో మనకి మార్క్స్ యొక్క డేటా ఉంది. సో మనం ఏం చేద్దామంటే అసలు రెండు టేబుల్స్లో రికార్డ్స్ ఎన్నో చూద్దాం. ఓకే, ఇప్పుడు పైన టేబుల్లో చూస్తే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయి, 20 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అదే కింది టేబుల్కి వచ్చి చూస్తే ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడండి, 32 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి, డెమోగ్రఫిక్స్ డేటాలో 20 రికార్డ్స్ ఉన్నాయి అండ్ స్కోర్ డేటాలో 30 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను రెండింటిని ఏం చేయాలి, జాయిన్ చేయాలన్నమాట. ఎలా జాయిన్ చేస్తానంటే సెలెక్ట్ ఏ డాట్ ఏ టేబుల్లో ఉన్న మొత్తం రికార్డ్స్ కావాలి. నేను ఫస్ట్ అనుకునేది ఏంటంటే నేను తీసుకునే ఏవైతే రెండు టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ని నేను అంటే ఫర్ ఈజీ నామిక్లేచర్ నేను ఏమనుకుంటా వాటిని అంటే టేబుల్ ఏ టేబుల్ బి అని అనుకుంటా. అర్థమైందా? సో నేను ఈ టేబుల్ ఏమనుకుంటున్నా టేబుల్ ఏ అండ్ టేబుల్ ఏమనుకుంటున్నా టేబుల్ బి అని అనుకుంటున్నా ఫస్ట్ థింగ్. ఓకే, ఏం కావాలంటే టేబుల్ ఏలో ఉన్న అన్ని రికార్డ్స్ కావాలి, కామా టేబుల్ బిలో ఉన్న అన్ని రికార్డ్స్ కావాలి. కాబట్టి ఏ డాట్ స్టార్ కమా బి డాట్ స్టార్ అని రాస్తా. ఫ్రమ్ సి నాకు ఏ టేబుల్ ఏంటిది స్టూడెంట్ డెమోగ్రఫిక్ కాబట్టి స్టూడెంట్ డెమోగ్రఫిక్ యాజ్ ఏ. ఓకే, ఇన్నర్ జాయిన్ రెండో టేబుల్ ఏంటిది మార్క్స్. సో మార్క్స్ యాజ్ బి. అర్థమైందా? ఇక్కడ జస్ట్ రాసిన మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 2 టేబుల్స్ తీసుకుంటా, అవి ఫస్ట్ టేబుల్ ఏమో ఏ సెకండ్ టేబుల్ ఏమో బి, ఆ రెండింటి మధ్యలో ఇన్నర్ జాయిన్ రాసేస్తే ఈ విధంగా. ఓకే, ఇన్నర్ జాయిన్ రాసి సెలెక్ట్ లిస్ట్లో ఏం చేస్తా అంటే నాకు ఏ టేబుల్ నుంచి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ కామా బి టేబుల్ నుంచి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ రాసుకుంటా. సో ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్. సో మరి ఈ రెండు టేబుల్స్ని నేను ఏ విధంగా జాయిన్ చేస్తా అంటే ఒక కాలం పైన డిపెండ్ అయ్యి జాయిన్ చేస్తా. మీరు ఇప్పుడు ఇక్కడ కింద కనిపిస్తున్న టేబుల్స్ని చూసినట్టయితే టేబుల్ ఏలో మనకి స్టూడెంట్ ఐడి ఉంది, టేబుల్ బిలో కూడా స్టూడెంట్ ఐడి ఉంది. మనం ఒకవేళ జాయిన్ ఇక్కడ ఆన్ కండిషన్ వాలేదు అనుకోండి, అది మీన్స్ ఇక్కడ కనిపించే 2176 లేకపోతే 4511 అనే స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ ఏవి అని ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? చెప్పలేం కదా. సో ఈ 4511 స్టూడెంట్ యొక్క రికార్డ్ ఈ టేబుల్లో 4511 ఎక్కడుందో వెతుక్కుంటుంది. ఓకే, 4511 ఎక్కడుందో ఆ రికార్డ్కి మ్యాచ్ అయితేనే అప్పుడు వాటి యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ మార్క్స్ ఇచ్చేస్తుంది. ఓకే, సో ఏం రాస్తా అంటే ఇక్కడ మొత్తానికి ఏ టేబుల్లో ఉన్న ఈ స్టూడెంట్ ఐడి అనేది బి టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడికి మ్యాచ్ అయినప్పుడు నాకు అప్పుడు ఈ మొత్తం ఏమంటారు ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని కావాలి. అర్థమైందా? మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆన్. సో ఏ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి బి టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి సేమ్ అయితేనే వాళ్ళకి
ఈ పైన సెలెక్ట్ లిస్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇచ్చేయమని చెప్తున్నాం. ఒకవేళ రన్ మ్యాచ్ ఇక్కడ వేర్ కండిషన్ వాడమా? వెయిట్ కండిషన్ వాడం. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వచ్చేస్తాయి అనమాట మనకి. ఓకే సో ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే లెట్ మీ గో టు అవర్ ట్రిక్స్. సో మనం ఒకరోజు ఏమనుకున్నాం, VLOOKUP నేర్చుకున్నాం కదా. సో ఒక టేబుల్లో ఉన్న మనం ఫస్ట్ గూగుల్ షీట్ నేర్చుకునేటప్పుడు ఒక టేబుల్లో డెమోగ్రాఫిక్స్ ఉంటే ఒక టేబుల్ ఏమంటారు మార్క్స్ అన్ని స్ప్లిట్ అయ్యింది కదా మనకి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని మార్క్స్ అన్ని డిఫరెంట్ టేబుల్స్లో ఉంటే మనం ఏం చేసినాం, VLOOKUP యూజ్ చేసి అన్ని మార్క్స్లో ఒక దగ్గరికి తెచ్చుకొని అనాలిసిస్ చేస్తాం, రైట్. సో ఇక్కడ VLOOKUP ఎట్లనో మనకి SQLలో జాయిన్స్ అట్లా. ఓకే సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్గా ఏంటిది అంటే సెలెక్ట్ లిస్ట్లో ఏమేమి కావాలో అవన్నీ రాసుకుంటాం. సెలెక్ట్ లిస్ట్లో ఏమేమి కావాలో అన్నీ రాసుకుంటాం. తర్వాతకి ఫ్రమ్ పెట్టుకొని, ఫ్రమ్ ఖచ్చితంగా పెట్టుకుంటాం, రైట్. సో ఫ్రమ్ పెట్టుకొని మనం ఏ టేబుల్ నుంచి అంటే ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నామో ఆ టేబుల్స్ రాస్తాం. టేబుల్ ఏ అండ్ టేబుల్ బి, టేబుల్ బి ఈ రెండింటిని ఏ జాయిన్ చేస్తున్నాం అంటే మనం లెఫ్ట్ జాయిన్ చేస్తున్నామా, ఇన్నర్ జాయిన్ చేస్తున్నామా, ఫుల్ జాయిన్ చేస్తున్నామా, లేకపోతే క్రాస్ జాయిన్ చేస్తున్నామా, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. లెట్ మీ టెల్. ఓకే సో ఫస్ట్ టైం రాస్తాం సెలెక్ట్ రాసి సెలెక్ట్ లిస్ట్లో మనకి ఏమేమి కావాలో అన్నీ రాసుకుంటాం. ఫ్రమ్ టేబుల్ ఏ అండ్ టేబుల్ బి, టేబుల్ బి. సో ఈ రెండింటి మధ్యలో మనకి ఏ జాయిన్ కావాలంటే ఆ జాయిన్ పెట్టేసుకుంటాం ఇక్కడ. ఓకే ఫస్ట్ సెలెక్ట్ బ్లాక్, తర్వాతకి ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్ బి మధ్యలో ఇన్నర్ జాయిన్, తర్వాతకి ఆన్ కండిషన్ రాస్తాం. ఏ కాలం బేస్ పైన నువ్వు రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తున్నావు ఆ కండిషన్ రాస్తాం. సో అందరికీ సింటాక్స్ ఓకేనా? ఎక్కడన్నా కన్ఫ్యూజన్గా ఉందా సింటాక్స్? ఎవరు చెప్తారు? సంధ్య వరంపల్లి ఓకేనా? ఇట్స్ ఓకే. యా సో మరి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇది అర్థమైంది కదా. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తే నాకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి అంటే ఓన్లీ 12 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. మనం ఫస్ట్ వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నప్పుడు మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ ఏలా 20 రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ బిలా 20, టేబుల్ 32, రైట్. మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఓన్లీ 12 రికార్డ్స్ వచ్చినాయి. అంటే ఏంటిది, మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. ఓకే టేబుల్ ఏలో మనకి ఎన్ని ఉన్నాయి, 20 అండ్ టేబుల్ వీలా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 32. బట్ మనకి ఇన్నర్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఓన్లీ 12 రికార్డ్స్ వచ్చినాయి. అంటే రెండింటి మధ్యలో మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నట్టు, 12 ఉన్నట్టు. ఇప్పుడు ఎవరైనా చెప్పండి, నేను ఇన్నర్ జాయిన్ తీసేసి సపోజ్ లెఫ్ట్ జాయిన్ పెట్టుకున్నా. ఓకే లెఫ్ట్ జాయిన్ పెట్టుకున్నా, పైన మనకు ఆల్రెడీ తెలుస్తుంది టేబుల్ ఏ ఇస్ ద లెఫ్ట్ టేబుల్, టేబుల్ బి ఇస్ ద రైట్ టేబుల్. సో నేను లెఫ్ట్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి చెప్పండి. ఎవరైనా చెప్తారా? అంటే యాజ్ పర్ దిస్ లాజిక్ మనం లెఫ్ట్ జాయిన్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్ని వచ్చినాయి కదా. సో ఆ విధంగా నేను సీక్వల్కి వెళ్ళి లెఫ్ట్ జాయిన్ చేస్తే యాజ్ పర్ యువర్ లాజిక్ చెప్పండి ఎన్ని రికార్డ్స్ రావచ్చు. మేబీ ఎవరైనా 20 రికార్డ్స్ వస్తాయి రాని గారు, మినిమం 20 వస్తాయి. లెఫ్ట్ లో మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి, రైట్. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇప్పుడు మనం ఏ టేబుల్కి లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం అంటే ఈ టేబుల్కి మనం లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ లెఫ్ట్ టేబుల్ అంటే టేబుల్ ఏ ఇస్ ద లెఫ్ట్ టేబుల్, రైట్. సో లెఫ్ట్ టేబుల్స్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే మనకి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఓకే ఎప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు చూద్దాం. మరి మనకి లెఫ్ట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 20, రైట్. మనకు 20 రికార్డ్స్ వస్తే రావా చూద్దాం. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 20 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే అంటే రైట్ టేబుల్లో మరి ఇక్కడ నల్స్ వచ్చినాయి, ఎందుకు చెప్పండి, ఎందుకు? సో ఏంటంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ యొక్క రికార్డ్ అనేది ఈ టేబుల్ బిలో లేదు. ఓకేనా.
సో ఈ టేబుల్ బిలో లేదు. టేబుల్ ఏలో ఓన్లీ 12 రికార్డ్స్ మ్యాచ్ అని, అవి అంటే టేబుల్ ఏలో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి, ప్లస్ టేబుల్ బిలో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఇవి మాత్రమే చూడండి మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, ఇవేంటివి టేబుల్ బిలో లేవు కాబట్టి నాలుగు ఇచ్చింది. అర్థమైందా? సో ఇది ఇంత కంటే నేను కొన్ని వేరేలా చెప్తా. ఓకే, సో ఏంటంటే let me write table A and table B. ఓకే, ఏంటంటే ఐడి 1 2 3 4 5 టేబుల్ ఏలో ఉన్నాయి. టేబుల్ బిలో ఉన్నాయి ఏంటంటే మనకి 5 4 నెక్స్ట్ 3 6 7. ఓకే, టేబుల్ బిలో ఉన్న రికార్డ్స్ ఇవి, టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ ఇవి. ఓకే, నేనేం చేస్తా అంటే ఇన్నర్ జాయిన్ చేస్తా. ఇన్నర్ జాయిన్కి ఏమొస్తాయి అంటే మనకి ఇన్నర్ జాయిన్కి ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ 1 వస్తుంది, 1 లేదు మ్యాచింగ్. సో మనకి మ్యాచింగ్ ఏమేమి ఉన్నాయి, 3 వస్తుంది, సో 4 వస్తుంది, ప్లస్ 5 వస్తుంది. రైట్, అర్థమైందా? ఓకే, మరి లెఫ్ట్ జాయిన్కి ఏమొస్తాయి? ఇప్పుడు ఇన్నర్ జాయిన్ ఓకే కదా, లెఫ్ట్ జాయిన్కి ఏమొస్తాయంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, దీనికంటే కూడా లెట్ మీ టేక్ వన్ మోర్ కాలమ్, కంట్రోల్ ఎక్స్. సో ఇదేంటి ఐడి అని అనుకుందాం. ఓకే, ఇది ఐడి, ఇది కూడా ఐడి, ఇది స్కోర్, సో స్కోర్ ఎంత ఉందంటే 34 45 67 78 98. ఓకే, సో ఇక్కడ ఏముందంటే 67 97 ఇలా ఉంది. ఓకే, ఇది స్కోర్ 1, లేకపోతే లెట్ మీ టేక్ ఎనీ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ అండ్ దిస్ ఇస్ మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథ్స్. మనం ఏం చేస్తామంటే 2 మార్క్స్ అంటే మనకి ఏం కావాలి, ఫిజిక్స్ మార్క్స్ కావాలి, మ్యాథ్స్ మార్క్స్ కావాలి. సో నేను ఏం చేసిన అంటే లెఫ్ట్ జాయిన్ చేసిన. ఓకే, లెఫ్ట్ జాయిన్ చేస్తే ఏమొస్తాయంటే చూడండి, లెఫ్ట్ టేబుల్ అంటే మనకి ఇప్పుడు ఇది కదా. సో లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి. అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 5 వస్తాయి. ఓకే, లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ వస్తాయి. సో లెఫ్ట్ టేబుల్ ఏముంది, ఫిజిక్స్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫిజిక్స్ మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. సో లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఫిజిక్స్ ఏంటిదంటే 34, లెట్ మీ డ్రాగ్ కంట్రోల్ C కంట్రోల్ V. సో ఇప్పుడు రైట్ టేబుల్ నుంచి మ్యాథ్స్ ఏ మార్క్స్ వస్తాయంటే లెట్ మీ టెల్. ఓకే, ఇది ఏం చేస్తానంటే ఫస్ట్ చూసుకుంటుంది ఐడి మ్యాచ్ అయిందా లేదా. ఓకే, లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఐడి, రైట్ టేబుల్లో ఉందా ఐడి, 1 ఉందా, ఇక్కడ 1 ఉందా రైట్ టేబుల్ లేదు. కాబట్టి మనకి ఏమి ఇస్తుంది ఆ టైంలో అంటే నల్ ఇచ్చేస్తుంది. అక్కడ మార్క్స్ ఉంటేనేమో ఇస్తుంది, లేకపోతే ఏమి ఇస్తుంది, నల్ పెట్టేస్తుంది. లేదు, వాల్యూస్ లేవు. సో ఇప్పుడు సెకండ్ టేబుల్ సెకండ్ అంటే 2 అనే ఐడి ఉందా, ఇక్కడ లేదు, కాబట్టి ఏమి ఇస్తుంది, నల్ పెట్టేస్తుంది. ఓకే, 3 అనే ఐడి ఉందా, ఉంది, ఎన్ని ఉన్నాయి, 4 అనే ఐడి ఉందా, ఉంది, ఎన్ని మార్క్స్ 45. 5 అనే ఐడి ఉందా, ఉంది, 34. ఓకే, ఈ విధంగా ఇస్తుంది. అంటే ఏం చేస్తుంది అంటే ఏది చూడదు, ఫస్ట్ ఆడ జాయిన్ ఏదో చూసుకుంటుంది. లెఫ్ట్ జాయిన్ అంటే మొత్తం లెఫ్ట్ జాయిన్లో ఉన్న టేబుల్ మొత్తం రాసేస్తుంది, మనం సెలెక్ట్ చేసిన కాలమ్స్ అన్ని ఇచ్చేస్తుంది. రైట్ టేబుల్ నుంచి అది ఏం తెచ్చుకుంటుంది అంటే, ఇది రైట్ టేబుల్ కదా, రైట్ టేబుల్ నుంచి ఏం తెచ్చుకుంటుంది అంటే మ్యాచ్ అయిన వాటికేమో ఇలా స్కోర్ ఇచ్చేస్తుంది, మ్యాచ్ కాని వాటికి ఏమి ఇచ్చేస్తుంది అంటే నల్స్ ఇచ్చేస్తుంది. అర్థమైందా? ఒకవేళ రికార్డ్స్ ఉంటేనేమో ఇలా మ్యాచ్ చేసుకొని ఇలా ఇచ్చేస్తుంది. కానీ ఇలా 1 2 3 అనేది ఏమంటారు ఐడీస్ అసలు టేబుల్ బిలో లేవు కాబట్టి మనకి ఏమి ఇచ్చేస్తుంది, నల్ ఇచ్చేస్తుంది. అర్థమైందా? అదే మనం ఏం చెప్పొచ్చు అంటే లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఒకరు చెప్పండి, రైట్ జాయిన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ రైట్
జాయిన్ చేస్తే సో ఏమొస్తుంది నాకు అవుట్పుట్? ఫస్ట్ ఐడీస్ ఆఫ్ రైట్ జాయిన్ చెప్పండి. ఐడీస్ 5 4 4 3 7 6 7 అండ్ మార్క్స్. సో రైట్ జాయిన్ లో ఉన్న మ్యాచ్ మార్క్స్ మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ. ఓకే ఎస్. పెట్టేసిన. ఇప్పుడు ఫిజిక్స్ లో కాంబినేషన్ అయ్యేవేమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తుంది. ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే నల్ అవుతుంది. చెప్పండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. 98 అండ్ 78 3 ఏమో 67 రైట్. ఇప్పుడు 6 7 లెఫ్ట్ టేబుల్ ఉన్నాయా ఇక్కడ? ఈ టేబుల్ లో ఉన్నాయా 6 7? లేవు కాబట్టి నల్ ఇచ్చేస్తుంది. నల్ అంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ మనకి రైట్ టేబుల్ ఇప్పుడు సపోజ్ ఇంకొక టర్మ్ ఎక్కువ ఉందంటే అది కూడా ఇచ్చేస్తుంది మనకి. ఇప్పుడు 8 ఉంది అనుకో, 8 కూడా ఇచ్చేస్తుంది. 8 నల్. ఓకే, అంటే నీకు మొత్తానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ జాయిన్ చేసినప్పుడు రైట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 రికార్డ్స్ ఇచ్చేస్తుంది. ఓకే, 6 రికార్డ్స్ ఇచ్చేస్తుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం రైట్ జాయిన్ చేసేటప్పుడు రైట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి, కామా లెఫ్ట్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్. అంటే ఇప్పుడు ఫిజిక్స్ చూసినట్టయితే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చినాయి, మిగతావన్నీ నల్స్ వచ్చినాయి. రైట్, అర్థమైందా? సో లెట్ మీ రైట్. ఇక్కడ ఏమని రాస్తా అంటే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, ఓకే, ప్లస్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే, ఇప్పుడు మీకు ఈ రాసిన సెంటెన్స్ కి ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ కి ఉంది కదా. సో ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, ఓకే, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్, అంతేనా? నేను ఇవ్వాలి. సో దట్ ఐ అండర్స్టూడ్ దట్ యు ఆర్. అర్థమైంది ఎవరికన్నా? అర్థమైంది అందరికీ? From right table and matching record from left table. అర్థమైనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి నాకు ఎవరు చెప్తారంటే ఈ సింటాక్స్ కూడా అర్థమైంది కదా ఎట్లా రాస్తారో. సో ఎవరైనా చెప్పండి సేమ్ సింటాక్స్ని రైట్ జాయిన్ రాయాలన్నమాట. ఓకే, సో ఎవరైనా చెప్తారా? నేను రైట్ జాయిన్ చేస్తున్నా రెండు టేబుల్స్ని, టేబుల్ ఏ టేబుల్ బి నేమ్ చేస్తున్నా, రైట్ జాయిన్ చేస్తున్నా. సో ఎవరైనా చెప్తారా? సెలెక్ట్ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ డెమో as a right join marks as b. కండిషన్ ఏమి ఇవ్వాలి? ఆన్ ఏలో ఉన్న స్టూడెంట్ ఐడి ఇస్ ఈక్వల్స్ టు బిలో ఉన్న స్టూడెంట్ ఐడికి ఈక్వల్ అయితే అప్పుడు మనకి రిజల్ట్ మొత్తం రావాలి. ఓకే, సో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి చెప్పండి? ఎన్ని రికార్డ్స్ వస్తాయి? టేబుల్ బి లో ఉన్న రికార్డ్స్ టేబుల్ బిల్ ఎన్ని మనకి 32 ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని వస్తాయి? 32 రికార్డ్స్ వస్తాయి. సి మనకి ఎన్ని వస్తాయి? 32 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే టేబుల్ ఏలో ఉన్న స్టార్ అని గుర్తుంది కదా, ఏ డాట్ స్టార్ అని గుర్తున్నాం కాబట్టి టేబుల్ ఏలో ఉన్న అన్ని కాలమ్స్ వచ్చినాయి. ఓకే, స్టూడెంట్ ఐడి వచ్చింది, స్టూడెంట్ నేమ్ వచ్చింది, కోర్స్ వచ్చింది, ఏజ్ వచ్చింది, సిటీ వచ్చింది, మళ్ళీ స్టూడెంట్ ఐడి వచ్చింది. ఓకే, ఎందుకంటే అది టేబుల్ బిలో కూడా ఉంది కదా స్టూడెంట్ ఐడి, కాబట్టి స్టూడెంట్ ఐడి మళ్ళీ కూడా వచ్చింది. మ్యాథమెటిక్స్ వచ్చింది, ఫిజిక్స్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్. నాకు అట్లా కాకుండా నాకు ఏం కావాలంటే ఓన్లీ
స్టూడెంట్ ఐడి ఒకసారి రావాలి. ఓకే, స్టూడెంట్ ఐడి ఒకసారి రావాలి, వాళ్ళ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ రావాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మార్క్స్ రావాలి. సో ఎవరైనా చెప్తే మనం ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చండి? స్టూడెంట్ ఐడి రావాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మార్క్స్ రావాలి. ఓకే, ఓకే, మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఐడి నేను రైట్ జాయిన్ చేస్తున్నాను కాబట్టి రైట్ టేబుల్ నుంచి తీసుకుంటా. ఓకే, స్టూడెంట్ ఐడి కమా మీరు ఏ నుంచి అని వేసుకోవచ్చు, లేకపోతే బి నుంచి అని వేసుకోవచ్చు, ఐడి నో ప్రాబ్లం. ఓకే, ఏ నుంచి అని వేసుకోవచ్చు. మనకి టేబుల్ ఏలో ఉన్న స్టూడెంట్ నేమ్ కూడా కావాలనుకోండి. ఓకే, స్టూడెంట్ యొక్క నేమ్ ఏ టేబుల్లో ఉన్న స్టూడెంట్ నేమ్ అండ్ బి టేబుల్లో ఉన్న ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క ఇంగ్లీష్ మార్క్స్, కమా బి టేబుల్లో ఉన్న ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క మ్యాథమెటిక్స్ అండ్ వాళ్ళ యొక్క ఫిజిక్స్ మార్క్స్. ఓకే, ఈ విధంగా అంటే మనకి ఏం చేయొచ్చు అంటే ఈ జాయిన్ చేసుకొని మనకి ఎన్ని రికార్డ్స్ కావాలంటే వాటన్నిటిని కూడా మనం ఏం రాసుకోవచ్చు, సెలెక్ట్ లిస్ట్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటిది స్టూడెంట్ ఐడి వచ్చింది, వాళ్ళ స్టూడెంట్ నేమ్ వచ్చింది, ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, సో ఇది అనమాట, ఇది లెఫ్ట్ జాయిన్. ఓకే, సారీ రైట్ జాయిన్. అండ్ సేమ్ థింగ్ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫుల్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఫుల్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి చూద్దాం. రైట్ ఫుల్ జాయిన్. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయండి? 40 రికార్డ్స్ వచ్చినాయి. ఎట్లా అనేది ఎవరైనా చెప్తారా? 40 రికార్డ్స్. ఫుల్ జాయిన్ అంటే టేబుల్ ఏలో ఉన్న టేబుల్ బిలో ఉన్న అన్ని రికార్డ్స్ అనమాట. ఓకే, మొత్తం ఎన్ని వచ్చినాయి? 40 రికార్డ్స్ వస్తున్నాయి. మనకి టేబుల్ ఏలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 20 రికార్డ్స్ ఉన్నాయి. రైట్, టేబుల్ బిలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 32 ఉన్నాయి. కానీ మ్యాచింగ్ రికార్డ్స్ మనం ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు రికార్డ్స్ ఎన్ని వచ్చినాయి? 12 రికార్డ్స్ వచ్చినాయి. రైట్, సో ఇక్కడ 20, ఇక్కడ 32. మనం మ్యాచింగ్ చేసినప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయంటే 12 రికార్డ్స్ వచ్చినాయి కదా. సో మరి 12 రికార్డ్స్ని ఒకటేసారి డిస్ప్లే చేస్తుందా మనకి? అంటే ఇప్పుడు ఆ 12 రికార్డ్స్ టేబుల్ ఏలో ఉన్నట్టు టేబుల్ బిలో ఉన్నట్టు. రైట్, కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 20 మైనస్ 12 ఎంత అవుతుంది? ఇక్కడ 8 రికార్డ్స్. అండ్ 32 మైనస్ 12 ఎంత అవుతాయి? 20 ఎంత అవుతుంది? 20. సో 20 ప్లస్ 8 ఎన్ని రికార్డ్స్ అవుతాయి? మొత్తం 28 రికార్డ్స్ అవుతాయి. అంటే ఇవన్నీ నాన్ మ్యాచింగ్. సో మనకి మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయి? 12. మొత్తం 28 ప్లస్ 12 ఎంత? 40. మేబీ అర్థమైందా లేకపోతే మళ్ళీ చెప్పనా? అర్థమైంది రాండి. సో ఓకే, మరి అంటే ఇప్పుడు ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ ని మళ్ళీ రిపీట్ చేయదు. ఇప్పుడు ఆ 12 మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఆ 12 మ్యాచింగ్ రికార్డ్స్ మనకి టేబుల్ ఏలో ఉంటాయి, టేబుల్ బిలో ఉంటాయి. కానీ మొత్తం జాయిన్ చేసిన తర్వాతకి అది ఒకటేసారి డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మ్యాచింగ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సెట్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సెట్ అన్నాం కదా. ఈ రెండింటిని జాయిన్ చేస్తే అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే మళ్ళీ మనకు వచ్చే సెట్ ఏంటిది? ఇదే. ఎందుకంటే ఆల్రెడీ మ్యాచింగ్ రికార్డ్స్ 2 సార్లు రిపీట్ అయినా 5,5 అని రాదు, ఓన్లీ ఒకటే 5 రాస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. అందరికి అర్థమైందా? సో అర్థమైతే నేను ఏం చేస్తాను, లెట్ మీ గివ్ 3 క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఏమంటారు చాట్ బాక్స్లో ఆన్సర్ రాసి నాకు సెండ్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, extract student name match mark. And ఈ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి
कुछ వచ్చేసి extract student రాణి ఒకసారి ఫీల్డ్స్ నేమ్స్ చెప్పవా, ఏ టేబుల్ లో ఏ ఫీల్డ్స్ నేమ్స్ ఉన్నాయో? ఓకే నేను ఇప్పటి వరకు క్లాస్ మిస్ అయ్యాను. సారీ ఇక్కడ ఏం చేసా అంటే ఓకేనా కింద కనిపిస్తుంది కదా టేబుల్ ఓకే వెయిట్, నేను ఒకసారి నోట్ చేసుకుంటాను. సో దీనికి నేను ఎక్స్పాండ్ చేసేసినాను ఇక్కడ అవి కనిపిస్తుంటాయి. సో రైట్ ద క్వరీ అండ్ send in chat box. Okay, extract student ID and student ID comma age and the English marks whose age. Whose age above 25. సో క్వశ్చన్ ఎవరికైనా అర్థం కాకపోతే అని చెప్పండి. ఓకే, సో జస్ట్ ఏంటంటే మీరు మీ ఓన్గా రాయగలిగితే ఎక్కడ ఏమి అనేది కొంచెం డౌట్ వస్తుంది అన్నట్టుగా. సో నేను చెప్తున్నా, మేబీ మీరు ఈజీగా రాస్తారనుకోండి, బట్ స్టిల్ విజయలక్ష్మి అర్థమైందా? మీరు సో ఎవరికైనా అయిపోయిందా రాయడం? I will write something. Okay. Yeah, I got one answer. Parimala. Select student name, Matsmut from table 1FA. Now join table 2 SB on. Yes, Parimala, you last right. Okay.
Yeah, which yeah. Me asking will right. Okay. Match from table. Let's join. Okay, మీరు ఒకరి ఇన్నర్ జాయిన్ రాసింది ఒక లెక్చరర్, బట్ ద వే యూ రిటర్న్ ఈస్ రియలీ గుడ్. I think all names kada. Only matching. సో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయినా, బట్ లెట్ మీ చెక్ చాట్ బాక్స్. ఇంకెవరైనా రాసిందా? ఓకే, మరి మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాద్దాం. ఓకే, నాకు ఎవరు చెప్తారు అంటే ఇప్పుడు శృతిగా చెప్తారు, నేను ఇక్కడ రాసేస్తాను. ఓకే, శృతి చెప్తారా మీరు? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. హలో, కెన్ యూ హియర్ మీ? Yes, Rani garu. యా, థ్యాంక్ యూ. సెలెక్ట్. అఖిల, నువ్వు చెప్తారా? A dot student name B dot what we need from B table, we need mathematics, right? So columns B dot mathematics from student demo as a drawing from marks as B on A dot student ID is equals to B dot student ID. Okay, సో ఇప్పుడు దీన్ని ఎక్స్క్యూట్ చేసే వాళ్ళకి వస్తుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. స్టూడెంట్ నేమ్, వాళ్ళ యొక్క మ్యాథమెటిక్స్ మార్క్స్. సో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగినాం మనం అంటే ఎక్స్ట్రాక్ట్ స్టూడెంట్ ఐడి ఏజ్ హూజ్ ఏజ్ అబౌట్ 25 అండ్ దర్ ఇంగ్లీష్ మార్క్స్, రైట్? సో మనం ఏం చేద్దాం అంటే ఏం కావాలి మనకి, సెలెక్ట్ ఏ డాట్ స్టూడెంట్ ఐడి comma A dot age, so A dot age comma B dot, మనకు B టేబుల్ నుంచి ఏం కావాలి, వాళ్ళ యొక్క ఇంగ్లీష్ మార్క్స్. ఓకే, ఇంగ్లీష్ మార్క్స్ from this table from student demo as A inner join student marks B on A dot
id is equal to b dot student id. Okay, so let me execute. సో నెక్స్ట్ కండిషన్ నేను ఒకటి ఇచ్చిన, ఏమి ఇచ్చిన అంటే ఊస్ ఏజ్ అబౌట్ 25 అని ఇచ్చిన. అంటే ఏజ్ అబౌట్ 25 ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ స్టూడెంట్ ఐడి ప్లస్ ఏజ్ ఇంగ్లీష్ మార్క్స్ కావాలని చెప్పిన కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇలా ఇన్నర్ జాయిన్ రాసుకొని, ఇప్పుడు మనం ఫ్రమ్ అని అంటున్నాం కదా, ఇది మొత్తం మన జాయింట్ టేబుల్ అనమాట. ఓకే, మనం జాయింట్ రాసిన మాన్ కండిషన్ రాసిన ఇది మొత్తం జాయింట్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ నుంచి మనం ఏ కాలమ్స్ కావాలో అవన్నీ కూడా మనం సెలెక్ట్ లిస్ట్ లో తీసుకుంటాం. సో సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎవరి ఏజ్ అయితే గ్రేటర్ దెన్ 25 ఉందో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే రావాలి. కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు, ఇక్కడ వేర్ క్లాస్ కూడా రాసుకోవచ్చు. వేర్ ఏ డాట్ ఏ విధంగా ఉండాలి, గ్రేటర్ దెన్ 25. ఓకే, ఈ విధంగా రాసి సో అబౌవ్ 25 ఎవరు లేరు కాబట్టి మనకి మనకి రికార్డ్స్ ఏమి వచ్చినాయి రాలేవు. ఓకే, లెట్ మీ చెక్ ఒకసారి అబౌవ్ 25 విధంగా లేదా. సో సి అబౌవ్ 25 ఏజ్ ఎవరు లేరు. లెట్ us take as 18. ఓకే, ఇది హలో, కెన్ యూ హియర్ మీ? సో ఇది అనమాట ఏంటి, ఇది జాయింట్స్. అండ్ ఇంకొకటి మనం ఏం రాసుకోవచ్చు అంటే అదర్ థింగ్, సో విజయ మీరు రాసింది రైట్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్ కి మీరు ఏదైతే ఆన్సర్ రాసినా దట్ ఈస్ రైట్. అండ్ మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్, ఏంటి ఆ చిన్న ఎక్సర్సైజ్ అంటే లెట్ మీ రైట్. ఓకే, ఎక్సర్సైజ్ ఏంటంటే క్వశ్చన్ ఇస్తున్నాను. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టయితే నిజంగా జాయింట్స్ నిజంగా అర్థమైనాయని అనుకుంటా. ఓకే, టేబుల్ ఏలో నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, నాకు మొత్తం 50 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, టేబుల్ బి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ బి నా దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ రెండిట్లో ఈ టేబుల్ ఏ టేబుల్ బిలో మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే, మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే నా దగ్గర ఒక 20 రికార్డ్స్ మ్యాచింగ్ ఉన్నాయి. ఓకే, టేబుల్ ఏలో 50 రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ బిలో 100 రికార్డ్స్ ఉన్నాయి, మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయి, 20 రికార్డ్స్ ఉన్నాయి. My question is, how many records do we get for inner join? Okay, do we get for inner join first question, and left join ఎన్ని వస్తాయి, తర్వాత రైట్ జాయిన్ చేస్తే ఎన్ని వస్తాయి, అండ్ ఫుల్ జాయిన్ చేస్తే ఎన్ని వస్తాయి. ఓకే, ఫుల్ జాయిన్ చేస్తే ఎన్ని వస్తాయి, ఎవరైనా ఆన్సర్ చెప్పండి, చాట్ బాక్స్లో రాసిన కూడా పర్లేదు. ఓకే, సో ఇన్నర్ జాయిన్ ఇది మన క్వశ్చన్. సో దీనికి ఇన్నర్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో క్వశ్చన్ క్లియర్గా లేకపోతే మళ్ళీ అడగండి, జాయిన్స్ క్లియర్గా లేకపోతే మళ్ళీ అడగండి, ఐ విల్ టెల్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకే, శృతి, యువర్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్ రైట్. సో శృతి ఆన్సర్ చేసింది. అండ్ ఇంకా లెఫ్ట్ జాయిన్లో ఎన్ని వస్తాయి, మరి లెఫ్ట్ రైట్లో ఎన్ని వస్తాయి? యాజ్ పర్ యువర్ వ్యూ మీరు ఆన్సర్ రాయండి, దాన్ని బట్టి నేను ఎంత అర్థమైంది అనేది నేను అర్థం చేస్తాను. ఓకే, కావ్య, యు ఆర్ రైట్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్.
And Vichya, you are right for all questions. You are right for all questions. And Kavya, you are right for third question. Parimala. So I got one different answer, Vichya and Parimala. So let me check. Ever answer correct చూద్దాం. Okay. Okay. సో నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే ఫర్ లెఫ్ట్ జాయిన్ అందరు కరెక్ట్గా రాసిండ్రు. ఆన్సర్ ఏంటి అంటే 50 రికార్డ్స్ అని రాసిండ్రు. ఓకే. ఫర్ ఇన్నర్ జాయిన్ 20 రికార్డ్స్ అని రాసిండ్రు. ఓకే, వెరీ గుడ్. అండ్ ఫర్ రైట్ జాయిన్ ఏమని రాసిన 100 రికార్డ్స్ అని రాసిండ్రు. ఓకే, సో ఈ 3 ఆన్సర్స్ ఐ గాట్ సేమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. బట్ ఫుల్ జాయిన్కి వచ్చేసరికి నాకు 2 ఆన్సర్స్ వచ్చినాయి. సో ఏది కరెక్ట్ అని లెట్స్ సీ. సో కొంతమంది ఏం రాసిందంటే 130 అని రాసిండ్రు, కొంతమంది ఏం రాసిందంటే 150 అని రాసిండ్రు. సో రెండిట్లో ఏది కరెక్టో చూద్దాం. ఓకే, సో ఫుల్ జాయిన్ చేస్తే మనకి ఏంటి అన్ని రికార్డ్స్ వస్తాయి కదా. సో అన్ని రికార్డ్స్ అంటే ఇప్పుడు లెట్స్ టేక్ 50 రికార్డ్స్ ఉన్నాయి, 100 రికార్డ్స్ ఉన్నాయి. సో 150 130 ఆన్సర్. సో నాకు తెలిసి మేబీ సి మొత్తం రికార్డ్స్ అన్ని 150, రైట్? సో యా, మనం ఏం చేద్దామంటే మ్యాచింగ్ రికార్డ్స్ అని సపరేట్ పెట్టుకుందాం. అసలు నాన్ మ్యాచింగ్ అందులో ఇందులోనే కరెక్ట్ పెడతాం. ఓకే, సో ఫస్ట్ అంటే టేబుల్ ఏలో మనకి మ్యాచ్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఓకే, 20 రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ టేబుల్ ఏకి వచ్చేసరికి మ్యాచింగ్ రికార్డ్స్ తీసేసేద్దాం. ఓకేనా? టేబుల్ ఏలో నాన్ మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయంటే నాన్ మ్యాచింగ్ 50 - 20. ఓకే, మనం ఏం చేద్దామంటే 20 తీసేద్దాం. ఎందుకంటే 20 అందులో రిపీట్ అయితే ఇందులో రిపీట్ అయితే అట్లా కాకుండా 20 తీసి పక్కకు పెట్టుకొని అసలు నాన్ మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, సో 20లోకి 50లోకి 20 తీస్తే మనకి ఎన్ని వస్తాయి? 30 వస్తాయి. ఓకే, మళ్ళీ ఇక్కడికి టేబుల్ బికి వచ్చేసి టేబుల్ బిలో నాన్ మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయో ఇస్తున్నా. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 100 కదా. 100 మైనస్ నాన్ మ్యాచింగ్ ఎన్ని, సారీ మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయి? 20. ఓకే, ఏం చేస్తున్నా అంటే టేబుల్ బిలో నాన్ మ్యాచింగ్ 80 ఉన్నాయి. ఓకే, టేబుల్ ఏలో నాన్ మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ 20 అనేది ఈ మ్యాచ్ 20 ఉన్నాయి కదా, ఈ మ్యాచ్ 20 అనేది టేబుల్ ఏలో వస్తాయి ప్లస్ టేబుల్ బిలో కూడా వస్తాయి. కాబట్టి నేను ఏం చేసిన అంటే ఆ రెండింటిని పక్కకు పెట్టేసి చెక్ చేస్తాను. ఓకే, పక్కకు పెట్టేసిన. సో మ్యాచింగ్ ఏమో 20 ఉన్నాయి, టేబుల్ ఏలో నాన్ మ్యాచింగ్ 30, టేబుల్ బిలో నాన్ మ్యాచింగ్ 80. మొత్తం ఎంత అయితే చెప్పండి? ఇది ప్లస్ 30 110 110 నాట్ 110, ఇట్స్ 130. 130. ఓకే ఓకే. మొత్తం ఫుల్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 130 వచ్చినాయి. సో మీరేం చేసిండ్రు అంటే మేబీ మొత్తం టోటల్ జాయిన్ కాబట్టి ఇక్కడ 50 ఉన్నాయి, ఇక్కడ 100 ఉన్నాయి కాబట్టి 150 అని అనుకోవచ్చు, రైట్? సో యువర్ అప్రోచ్ ఇస్ రైట్. కానీ మనం ఏం చేసినామంటే ఈ 150 + 100 కలిపిన 150 వచ్చినాయి. కానీ మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి కదా. సో ఇందులో 20 మళ్ళీ అవి ఇందులో కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ 100లో ఉన్న 20 ఇందులో కూడా ఉంటాయి కదా. అంటే 2 సార్లు అంటే డూప్లికేషన్ అవుతాయి అనమాట. సో టేబుల్ ఏలో 20 ఉన్నాయి మ్యాచింగ్, టేబుల్ బిలో కూడా అవే 20 ఉంటాయి. కాబట్టి అవి 2 సార్లు రిపీట్ కావు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 150 మైనస్ మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి అవి చేస్తాం అనమాట. 150 - 20. అర్థమైంది అందరికి క్వశ్చన్? సో కావ్య అండ్ పరిమళ, సో మీకు క్లియరా క్వశ్చన్? కావ్య మీరు ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నా. రాణి, నాకు ఇక్కడ ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం మ్యాచింగ్ అయినవి రాయాలి, మొత్తం రాయాలి ఏ టు జెడ్. అప్పుడు ఏ ఫంక్షన్ అది ఏ 20 ఎందుకు మైనస్ చేయాలన్నా? ఇప్పుడు నాకు 20 ఉండాలి అంటే మ్యాచింగ్ అయిన దాంట్లో మ్యాచింగ్ అయిన దీంట్లో మ్యాచింగ్ అయిన కూడా అక్కడ నాకు కనిపించాలి. అప్పుడు మనం ఏ ఫంక్షన్ యూస్ చేయాలి? అక్కడ ఏది యూస్ చేయాలి? జాయిన్
మనం ఏ జాయిన్ యూజ్ చేయాలని అంటున్నారా? ఆల్ కావాలి. ఓకే, ఆల్ కావాలి అంటున్నా. మనం ఫుల్ జాయిన్ అంటే మనకి ఉన్న జాయిన్స్ ఇప్పుడు మనం నా క్వశ్చన్ ఒకసారి విను. మ్యాచింగ్ దాంట్లో ఇప్పుడు ఏ అనే టేబుల్ లో 1 2 3 ఉంది, ఓకే బి అనే టేబుల్ లో 1 2 3 ఉంటుంది. నాకు అక్కడ 1 2 3 కావాలి, ఇక్కడ 1 2 3 A to Z మొత్తం ఉన్నాయి, మొత్తం పడాలి, రావాలి, డూప్లికేట్ కూడా రావాలి. అప్పుడు ఏ జాయిన్ యూజ్ చేయాలి మనం? ఒక నిమిషం. ఓకే, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. సో నాన్ మ్యాచింగ్ ఉన్నాయి, డూప్లికేట్ గా మళ్ళీ రావాలి అని కదా. సో దానికంటే ముందు నేను చెప్తాను, డూప్లికేట్ వాల్యూస్ కూడా నాకు వచ్చి పడాలి. ఎస్. సో దానికంటే ముందు ఏం చెప్తాంటే, సో అందరికి వినిపిస్తుంది కదా, మనం ఇంతసేపు చాలా లెఫ్ట్ రైట్ ఇన్నర్ అని మొత్తం చెప్పుకున్నాం కదా. సో మనం దీన్ని ఏం చేద్దామంటే అసలు జాయిన్స్ ఎన్ని రకాలు, ఓకే ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ జాయిన్స్ ఎన్ని రకాలు అంటే మనకి ఇన్నర్ జాయిన్ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకే, ఇన్నర్ జాయిన్. తర్వాత ఉండేది ఏంటిదంటే అవుటర్ జాయిన్, తర్వాత క్రాస్ జాయిన్. ఓకే, మరి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఫుల్ అని అంటున్నాం కదా, అవి దేని కిందికి వస్తాయి అంటే ఇన్నర్ జాయిన్ ఈజ్ సపరేట్. ఓకే, మ్యాచింగ్ రికార్డ్స్. ఈ అవుటర్ జాయిన్ లో అగైన్ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏమో లెఫ్ట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ మనం దాన్ని ఏమనొచ్చు, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయినప్పుడు లెఫ్ట్ జాయిన్ అని కూడా అంటారు. ఓకే, తర్వాత రైట్ అవుటర్ జాయిన్, సెకండ్ థింగ్ రైట్ outer join, right outer join, and third the full outer join. Full outer join. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి డూప్లికేట్స్ కూడా వచ్చి పడాలి అని అంటున్నారు. బట్ లెఫ్ట్ జాయిన్ లో చూసినట్టయితే మనకి అది పాసిబుల్ కాదు. ప్లస్ రైట్ జాయిన్ లో చూసినట్టయితే మనకు ఓన్లీ రైట్ సైడ్ ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఫుల్ జాయిన్ లో రావాలి ప్లస్ డూప్లికేట్స్ రావాలి అని మీ క్వశ్చన్. సో ఏమంటారు, నేను ఇప్పటివరకు చేసిన దీనిలో అయితే ఫుల్ అవుటర్ జాయిన్ దగ్గర మనకి ఏవైతే ఇప్పుడు సపోజ్ 1 to 1 2 అని ఒక టేబుల్లో 1 2 ఇంకొక టేబుల్లో 1 2 అని 2 సార్లు మ్యాచ్ అయితే అది 1 1 to 1 2 అని నన్ను వేసేది అనమాట. సో ఓన్లీ 1 2 అని ఒకటే సజెస్ట్ చేస్తుంది, అంటే డూప్లికేట్స్ రావు. ఓకే, అంటే యూనిక్ మాత్రమే వస్తాయి. బట్ లెట్ మీ చెక్ విత్ ఫుల్ అవుటర్ జాయిన్, మనం అది ఏమంటారు అలా డూప్లికేట్స్ కూడా డిస్ప్లే చేసే పాసిబిలిటీ ఉందా లేదా అనేది నేను చెక్ చేస్తాను. ప్లస్ ఐ విల్ లెట్ యు నో ఆన్సర్ టుమారో. ఓకే, సో యాజ్ పర్ the thing that I know, we won't get duplicates by full joining. అంటే మ్యాచింగ్ అయిన రికార్డ్స్ మళ్ళీ రిపీట్ కావు. ఒకసారి 3 3 అనేది వచ్చిందనుకో దాని ఒకటేసారి 3 కే డిస్ప్లే చేస్తుందని నాకు తెలుసు. ఓకే, లెట్ మీ టెల్ టుమారో. సో ఇప్పుడు ఏంటిది అవుటర్ జాయిన్ అంటే మనకి 3 అవుటర్ జాయిన్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్ ఫుల్ అవుటర్ జాయిన్. అండ్ క్రాస్ జాయిన్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఇవన్నీ అర్థమైనాయి కదా. సో మీరే ఆన్సర్ చేసిన ఇందాక, ఫుల్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఇన్నర్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, రైట్ లెఫ్ట్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి అని చెప్పింది కదా. మరి క్రాస్ జాయిన్ అంటే ఏంటి? ఓకే, క్రాస్ జాయిన్ అంటే ఏంటిదంటే ఎవరైనా విన్నారా క్రాస్ మల్టిప్లికేషన్ ఏమంటారు? లెట్ మీ టెల్. ఓకే, ఏంటిదంటే ఇక్కడ ఇన్నర్ జాయిన్ కాకుండా మనం ఏం చేస్తామంటే క్రాస్ జాయిన్ రాసిస్తాం. క్రాస్ జాయిన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్, ఇప్పుడు నా దగ్గర 1 2 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ABC ఉంది కదా. క్రాస్ జాయిన్ ఏంటంటే క్రాస్ జాయిన్ లో 1A వస్తుంది. ఓకే, అంటే 1A రికార్డ్ వస్తుంది, 1B రికార్డ్ వస్తుంది, ప్లస్ 1C రికార్డ్ వస్తుంది. అంటే ఈచ్ రికార్డ్ అనేది ఇప్పుడు ఓకే నేను ఒక డయాగ్రమాటిక్ బేస్లో చెప్తా. ఓకే, ఏంటంటే నాకు 1 ఉంది, 2 ఉంది, ప్లస్ 3 ఉంది. సో ఇంకొక టేబుల్ ABC ఉన్నాయి అనుకో. సో అవుటర్ జాయిన్ ఏం చేస్తా అంటే ఫస్ట్ రికార్డ్ని ఈ రికార్డ్తో మ్యాచ్ చేస్తుంది, మళ్ళీ తర్వాత ఇది తర్వాత ఇది. అంటే ఈచ్ రికార్డ్ ఇన్ ఎ టేబుల్
ప్రతి రికార్డ్తో మ్యాచ్ అవుతుంది. అంటే టేబుల్ ఏలో ఉన్న ఒక రికార్డ్ అనేది టేబుల్ బిలో ఉన్న అన్ని రికార్డ్స్తో మ్యాచ్ అయ్యి, అంటే అన్ని రికార్డ్స్తో కంబైన్ అయ్యి మనకి కాలమ్స్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 1కి ఎన్ని కాలమ్స్ వస్తాయి? ఇక్కడ 1A ఒక కాలం వస్తుంది, 1B ఒక కాలం వస్తుంది, అంటే ఒక రికార్డ్ వస్తుంది, 1C ఒక రికార్డ్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ 2కి వచ్చేసి ఏం వస్తుంది? ఇది 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 ఇది. ఓకే, 3కి వచ్చేసి ఇది ఇది. అంటే ఈచ్ రికార్డ్ టేబుల్ బిలో ఉన్న అన్ని రికార్డ్స్తో కంబైన్ అయ్యి మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని వస్తాయంటే టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ కార్టీసియన్ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్లీ. సో మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో మనకి రికార్డ్స్ చూస్తాయంటే టేబుల్ ఏలో ఉన్న అన్ని రికార్డ్స్ ఇంటూ టేబుల్ బిలో ఉన్న అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఏం చేస్తుంది ఇది అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ చేస్తుంది. సో మరి నువ్వు ఆన్ కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ క్రాస్ జాయిన్కి ఏంటిదంటే మనం లెఫ్ట్ రైట్ వాటన్నిటికి ఏం చేస్తున్నాం? ఆన్ ఇచ్చేస్తున్నాం. ఏ స్టూడెంట్ ఐడి అయితే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అనే రికార్డ్స్కి మాత్రమే డీటెయిల్స్ ఇవ్వమని చెప్తున్నాం. బట్ ఈ క్రాస్ జాయిన్లు వచ్చేస్తే ఏమిటంటే ఎవ్రీ రికార్డ్ అనేది టేబుల్ బిలో ఉన్న, అంటే టేబుల్ ఏలో ఉన్న ఈచ్ రికార్డ్ అనేది టేబుల్ బిలో ఉన్న ఎవ్రీ రికార్డ్తోన ఏమంటారు మ్యాప్ అయ్యి మనకి అవుట్పుట్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఆన్ కండిషన్ అనేది ఉండదు. అంటే మ్యాచింగ్ కాన్సెప్టే ఇక్కడ క్రాస్ జాయిన్లో ఉండదు. అది మ్యాచ్ అయినా కాకుండా, సో ఈచ్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏ మ్యాప్డ్ విత్ ఎవ్రీ రికార్డ్ ఇన్ టేబుల్ బి. ఓకే, ప్రతి ఒక్క రికార్డు టేబుల్ బిలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్తోనే మనకి ఏం చేస్తుంది అంటే మ్యాప్ అయ్యి మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు యాజ్ పర్ మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, మనం ఏం చేద్దామంటే పైనకి వెళ్ళి మనకి టేబుల్ ఏలో 20, టేబుల్ ఏలో 20, టేబుల్ బిలో 32 ఉన్నాయి. సో మనం దీన్ని ఏం చేద్దామంటే క్రాస్ జాయిన్ రాసి చూస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, క్రాస్ జాయిన్కి ఆన్ కండిషన్ ఉండాలా? ఉండద్దు. ఆన్ కండిషన్ క్రాస్ జాయిన్కి అవసరం లేదు. కాబట్టి అవసరం లేదు. దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎన్ని రావాలి? మనకి ఎన్ని ఉన్నాయి? 20 రికార్డ్స్ ఇన్ టేబుల్ ఏలో ఉన్నాయి, 32 రికార్డ్స్ ఇన్ టేబుల్ బిలో ఉన్నాయి. రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత నెంబర్ వస్తుందో అన్ని రికార్డ్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. ఎంత? 640. లెట్స్ మల్టిప్లై is equals to 12 20 into 32 ఎంత? 640, రైట్? సో మనకి ఏమైంది? 640 రికార్డ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. అర్థమైంది అందరికి? గాట్ ఇట్ రాణి. యా. సో ఏం చేస్తా అంటే మీరు నాకు అసైన్మెంట్ 1 నాకు సెండ్ చేయండి. సో ఈ జాయిన్స్కి సంబంధించి నేను ఏం చేస్తాను అంటే కొన్ని క్వశ్చన్స్ రాస్తా. సో ఆ క్వశ్చన్స్ మళ్ళీ మీకు ఈరోజు సేమ్ షీట్లో, ఏది నేను సీక్వెల్ టెస్ట్ అనే షీట్ మీరు అందరికి షేర్ చేసిన కదా విజయ. సో సేమ్ షీట్లో నేను ఇంకొక ట్యాబ్ క్రియేట్ చేసేసి అసైన్మెంట్ 2 అని చెప్పేసి జాయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రాస్తా. సో మీరు దానికి ఆన్సర్ చేయండి. ఓకే, జాయిన్స్లో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనం ఏం చేద్దామంటే మొత్తం ఒకసారి ఓవర్వ్యూ చేద్దాం. సో జాయిన్స్ ఎందుకు యూజ్ చేస్తాం సీక్వెల్లో అంటే మల్టిపుల్ టేబుల్స్ని కనెక్ట్ చేయడానికి మనం జాయిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఎన్ని జాయిన్స్ ఉంటాయి టోటల్గా అంటే మనకి 3 జాయిన్స్ ఉంటాయి. ఒకటేమో ఇన్నర్ జాయిన్, రెండోది అవుటర్ జాయిన్, తర్వాత క్రాస్ జాయిన్. సో 3 టైప్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. మరి అవుటర్ జాయిన్లో మనకి మళ్ళీ ఎన్ని జాయిన్స్ ఉంటాయంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ ఉంటాయి. ఓకే, సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ ఏ జాయిన్ టేబుల్ బి ఆన్ కండిషన్. ఓకే, ఈ సింటాక్స్ మీరు బాగా గుర్తుంచుకోండి. ఇంకా ఈ సింటాక్స్ కాకుండా మనకి ఏంటి టేబుల్ ఈ 2 జాయిన్స్ చేస్తే మనకి ఎన్ని రికార్డ్స్ వస్తాయి అనేది మనకి రోజు తెలిసింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ జాయిన్స్ మీరు నాకు ఇప్పుడే చెప్పండి, నేను ఇప్పుడు ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యూ నీడ్ టు రైట్ SQL queries for the questions. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి ఇక్కడ. సో ఎనీ డౌట్? పరిమళ, విజయ, శృతి, సంధ్య,
నథింగ్ హ్యాస్ కావ్య రాణి, స్నో. నథింగ్ హ్యాస్ ఆఫ్ నౌ. ఓకే 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 మరి మనం ఈరోజు క్లాస్ ఏం చేసేద్దామా? ఓకే మరి సో Okay. నేను డ్రాప్ అవుతున్నాను. సో మీరు అన్ని జాయిన్స్ చూసుకోండి, మీరు డౌట్స్ నాకు అడగండి. డౌట్స్ ఎన్ని అడిగితే మనం అన్ని నేర్చుకుంటాం అనమాట. క్వశ్చన్ ఇస్ ద ఇనిషియేషన్ ఫర్ ఇన్నోవేషన్, రైట్? సో క్వశ్చన్ అడగాలి, తర్వాతకి దాని నుంచి థింక్ చేయాలి, తర్వాతకి దాని నుంచి మంచి మంచి ఏమంటారు బ్రిలియంట్ వర్క్స్ని మనం బ్రిలియంట్ స్క్రిప్ట్స్ని రాయాలన్నమాట సీక్వెల్. ఓకే సో ఓకే, లెట్స్ సి ఎంతమంది రాస్తారు ఈరోజు అసైన్మెంట్, ఎంతమంది కంప్లీట్ చేస్తారు, ఎంతమంది నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. లెట్ మీ చెక్. ఓకే ఓకే మరి బాయ్. టుడే ఐఎమ్ డ్రాపింగ్ నౌ. ఓకే సో బాయ్ బాయ్ అందరికీ. సార్ మేము డ్రాప్ అయిపోతున్నాం. ఓకే బాయ్ రండి. ఓకే ఓకే బాయ్ కావ్య, సంధ్య, పరిమళ అండ్ విజయ. ఓకే. Bye.